అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఫ్యామిలీ స్టోరీస్. పండగ వ్లాగ్ చూసారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డే ఏమేమి చేసామో ఈ వ్లాగ్లో చూసేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫిఫ్త్ రోజు మార్నింగ్. అండ్ మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మవారికి దండాలు పెట్టుకుంటున్నాము, ప్రేయర్స్ అందిస్తున్నాము మేము. సో ఇంకా ఆ రోజు లంచ్కి మేము అందరినీ ఇన్వైట్ చేసాము, ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ నియర్ డియర్ ఫ్రెండ్స్ని. సో ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ రోజు మా అమ్మ బర్త్డే కదా, అందరూ వచ్చాక అలా చిన్న సెలబ్రేషన్స్ చేశాము. అవి కూడా సో అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అందరూ వచ్చాక అలా చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసాం మేము అమ్మకి. చాలా బాగుండింది యాక్చువల్లీ. అసలు అనుకోకుండా అలా కలిసి వచ్చింది అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఉప్పలమ్మ పండగ. వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. Mutton. Looks delicious. Bagara. Mutton. Last. అండ్ ఇంకా అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. మేము ఇంకా వడ్డిచ్చే డ్యూటీలో ఉన్నాము, నేను, మా కజిన్ అండ్ మై డాడ్స్ ఫ్రెండ్ అంకుల్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ మా నాన్నకి, మా అక్క. సో వీళ్ళు మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు. సో అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. సో అందరికీ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా ఆఫ్కోర్స్ అందరూ బాగుండాలి, ఎప్పుడు ఏ కష్టం రాకుండా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు అండ్ చాలా హ్యాపీ. అందరూ వచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్ని తీసుకొని వెళ్ళారు. ఈవినింగ్ అంతా అయిపోయేసరికి 4 అయిపోయింది. కాస్త రిలాక్స్ అవ్వగానే మళ్ళీ డాడీ ఫ్రెండ్స్ కేక్ తెచ్చారు అమ్మ కోసము. మళ్ళీ ఇంకొక సెలబ్రేషన్ షురూ అయిందనమాట. మళ్ళీ ఇంకొక కేక్ వచ్చింది. సో మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్స్ అమ్మ బర్త్డే. సెలబ్రేషన్స్ అయిపోయాక ఈవినింగ్ డిన్నర్కి కూడా ఇంకా కొద్దిమంది ఫ్రెండ్స్ వచ్చారు. తిను మధు అన్నయ్య మా ఇంటి ఆపోజిట్లో ఉండేవాడు, అమ్మ కోసం గిఫ్ట్ తెచ్చాడు. చాలా 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 బ్యూటిఫుల్ ఉండే గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మధు అన్న ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇది అన్నమాట, ఈ బ్యూటిఫుల్ ఫ్రేమే మధు అన్న తెచ్చిన గిఫ్ట్. మా అందరికీ చాలా బాగా నచ్చింది. పండగ అంతా అయ్యాక ఆఫ్టర్ 1 వీక్ మేము 16 రోజుల పండుగ చేసాము. 16 రోజుల పండుగ అంటే దేవుణ్ణి తీసి తుడుచుకొని చక్కగా అలంకరించుకొని మళ్ళీ గుళ్ళో పెట్టేశాము. మేము ఎలా చేసాము, ఏమేమి చేసాము అనేది చూసేయండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. Please like, share and subscribe to We Family Stories. Love you all.